జీవితం ఒక యుద్ధం లాంటిది. ప్రేమించేవాడు తన ప్రేమ కోసం పోరాడితే, కుల మత డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు ఆ ప్రేమికులను అంతం చేయడానికి పోరాడతారు. ఇక్కడ కార్తిక్ ఎవరు? నేనే. అసలు నీ దగ్గర ఏముందని నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలి? మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఏముండాలి? కులం, గుణం అక్కర్లేదన్నమాట, ఆస్తి, ప్రేమ అక్కర్లేదన్నమాట. అంకుల్, మీ ఆవిడికి ఎంత కట్నం ఇద్దాం అనుకుంటున్నారు? పర్లేదు చెప్పండి. 2 కోట్లు. ఎందుకు అంకుల్ సంపాదించేవాడికి కట్నాలు? బాగా చూసుకుంటాడని. ఎవరినే? డబ్బునా లేకపోతే మీ అమ్మాయినా? మా అమ్మాయిని. అలాంటప్పుడు కట్నం ఎందుకు? అమ్మాయిని ఇస్తే సరిపోతుంది కదా. న్యూస్ పేపర్లో చూడలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేసి వదిలేసిన ప్రియుడు అని. అదే న్యూస్ పేపర్ మధ్య పేజీలో కట్నం తీసుకుని భార్యను చంపిన భర్త అని న్యూస్ చదవలేదా? ఇది మీ పెద్దలు చేసిన పెళ్ళే. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి. తనకు నచ్చిన వాడితో కాదు, నాకు నచ్చిన వాడితో. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. దాచుకోలేనే గుండెల్లోనే. అంతలా ప్రేమించిన వాడు వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే ఆపడానికి ఎందుకు ట్రై చేయలేదు? ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తాడు సార్? ఒప్పించడానికి ట్రై చేస్తాడు. వాడు చేసింది కూడా అది, కానీ మీరే ఒప్పుకోలేదు. ఇంకా ధైర్యం ఉన్నవాడు లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని ట్రై చేస్తాడు, కానీ దానికి కూడా మనసాక్షి ఒప్పుకోలేదు. తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? కూతురు ఎవరినో ప్రేమించిందని తెలిస్తే చాలు, నువ్వు వాడిని మర్చిపోకపోతే మేము చచ్చినంత ఒట్టే అంటారు, లేకపోతే వాడిని చంపేస్తా అంటారు. అదే ఒక ప్రేమించిన అబ్బాయి నువ్వు నీ పేరెంట్స్ని మర్చిపోకపోతే వాళ్ళని చంపేస్తాను అంటాడా? మరి మీరెందుకు ఇలా? ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకై, ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని ఆతనా, కరిగే కన్నీరే పడుతూనే ఉండే. ఇన్ని రోజుల్లో నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? అసలు ఆలోచన నువ్వైతే ఎలా మర్చిపోతా అనుకున్నావు? ఆడపిల్లకి పెళ్లి చేశాక అత్తారింటికి పంపడాన్ని అప్పగింతలు అంటున్నారు. ప్రేమించిన వాళ్ళ ప్రేమను పెద్దలు కాదు అన్నారని కలవలేక విడిపోయిన దాన్ని త్యాగం అంటున్నారు. బహుశా
అప్పగించడాన్ని కూడా త్యాగం అనుకుంటే అప్పుడు అర్థమయ్యేది మీలాంటి ప్రేమికులు పడే బాధ.